షాక్ తో చూస్తూ ఉండిపోయింది ఎస్ఐ. కొంతసేపటికి తేరుకుంటూ తన ముందున్న వ్యక్తిని సీరియస్ గా, పోలీసులంటే నీకు ఎలా కనిపిస్తున్నారు అసలు అన్నాడు. ఏమైంది సార్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అందులో ఎస్ఐ ప్రదీప్, ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా అంటూ అంతకు ముందే కానిస్టేబుల్ కొరియర్ సార్ అంటూ ఇచ్చిన కవర్ లో నుంచి తీసి చూపించాడు. వాటిని చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ, నేనే సార్, కానీ నా ఫొటోస్ మీ స్టేషన్ కి ఎందుకు కొరియర్ గా వచ్చింది అన్నాడు. ఇది మీరే అని ఒప్పుకుంటున్నారుగా, మీరు మళ్ళీ మాట మార్చకూడదు. నేను మాట మార్చడం ఏంటి సార్, అయినా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ అని అడుగుతున్న ఆ వ్యక్తిని చూస్తూ ఎస్ఐ ప్రదీప్ ఒక పేపర్ చూపిస్తూ, ఇదేంటో తెలుసా, మీ భార్య మీరు చెప్పేది ఏమీ నమ్మొద్దంటూ రాసిన లెటర్, చదువుతాను వినండి. నమస్కారం సార్, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి నేను భార్యనవుతాను. గత కొద్ది కాలంగా నా హస్బెండ్ కారణం లేకుండా భయపడుతూ చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు రూమ్ లో నుంచి బయటకు వస్తూ బాగా భయపడుతూ, నేను పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నా, మనం బాగుండాలంటే ఒక నిజం చెప్పాలి అని విషయం ఏమిటో నాతో చెప్పమంటూ నేను ఎంత అడుగుతున్నా నా నుంచి తప్పించుకుని బయటకు వెళ్లిపోయాడు. మీ వద్దకే వస్తాడని నేను అనుకుని ఈ లెటర్ రాసి పంపుతున్నాను. అతడు ఏం చెప్పినా నమ్మవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే అతడు కొన్ని రోజుల నుండి సైకియాట్రిస్ట్ వెళ్లి కలుస్తున్నాడు. నాకు తెలియకుండా ఏవో మెడిసిన్స్ కూడా వాడేవాడు. సో తన మాటలు ఏమి నమ్మవద్దు. మీ ప్రొటెక్షన్ తో నా భర్తని ఈ అడ్రస్ దగ్గరకు తీసుకురావాలని పోలీసు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఆ క్రింద వ్రాసి ఉన్న ఆ అడ్రస్ చదవడంతో ఆ లెటర్ ముగిసింది. ఎస్ఐ చదివింది మొత్తం విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగారు పడుతూ, సార్ నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్ సార్, ఆ లెటర్ ని నమ్మవద్దు, నేను చెప్పేది నిజమే. నమ్మాలా వద్దా అనేది ముందు అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేద్దాం, నడవండి అంటూ ఎస్ఐ తన చైర్ లో నుండి లేచాడు. అది చూసిన ఆ వ్యక్తి భయంగా, సార్ అక్కడికి వద్దు, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ అంటూ బతిమాలుతున్నాడు. ఏం నమ్మాలి? మీరు మీ భార్యను చంపావు అని, కానీ వాటికి సాక్ష్యాలు లేవు అంటున్నారు. మీ భార్య ఏమో నా హస్బెండ్ కి హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి, ఆయన్ని నాకు సేఫ్ గా అప్పగించండి మీ భార్య అంటుంది. వీటిని నమ్మమంటారు? మీ భార్యని హత్య చేశానని అంటున్న చనిపోయిన వ్యక్తి ఎలా లెటర్ రాసి పంపుతుంది? తప్పు చేసినందుకు పశ్చాత్తాపడుతూ నేను సరెండర్ అవుతున్నానన్నా, కానీ నీ కళ్ళల్లో ఆ చంపాననే బాధ, పశ్చాత్తాపం కాకుండా భయం ఎందుకు కనిపిస్తుంది? ఇంకా ఎలా నమ్మమంటారు? అక్కడికి వెళ్దాం, నడవండి. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను నా భార్యను చంపడం అన్నది నిజమే, కానీ ఈ లెటర్ నా భార్య పంపి ఉంటుంది. అది విన్న ఎస్ఐ ఒక్కసారిగా అయోమయంగా చూస్తూ, సర్లే అని వెళ్దాం, నడవండి. నన్ను మీరు పిచ్చివాడిని చేస్తున్నారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ అంటూ వెళ్తున్న ఎస్ఐని ఆపేస్తున్నాడు ఆ వ్యక్తి. ప్లీజ్ ఎస్ఐ కాలుపై పడడంతో ఇంకా ఎస్ఐ చేసేది లేక అతన్ని పైకి లేపి సరే అంటూ వెళ్ళి తన చైర్ లో మళ్ళీ కూర్చుని, మీరు చెప్పిన వాటిని నమ్మేటట్టు ఏ ఆధారాలు లభించకపోతే మిమ్మల్ని మీ భార్యకి అప్పగించాల్సి ఉంటుంది, సరేనా అన్నాడు. నన్ను పిచ్చివాడిని అని కాకుండా సార్, నేను చెప్పేది ఒక మామూలు పర్సన్ గా వినండి. నా మాటలు మీకు కొంత నమ్మసక్యంగా అనిపించకపోవచ్చు, కానీ నేను చెప్పేది నిజమే. అందుకు ఎస్ఐ చెప్పమన్నట్టు చూడడంతో, నేను భయపడడానికి ఒక కారణం ఉంది సార్, అది ఒక ఆత్మ వలన. ఇంతలో చెప్తున్న ఆ వ్యక్తి పక్కగా ఎవరో ఉన్నట్టు ఒక షాడో ఫామ్ అయింది. ఎస్ఐ ఆశ్చర్యపోతూ, ఏమిటి ఆత్మనా? ఏం మాట్లాడుతున్నారు మీరు?